పెట్టుకొని ప్రార్థన చేసుకొని వస్తారు. కారణం ఏమిటంటే దేవాది దేవుని సన్నిధిలో దావీదు కోరుకున్నటువంటి కోరికను బట్టి దేవుడు సొలొమోను ద్వారా నెరవేర్చాడు. హల్లెలూయా. అందుకే నువ్వు అలాంటి కోరికలు కలిగి ఉండాలి, అలాంటి ఆశలు కలిగి ఉండాలని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కొంతమందికి దైవికమైన కోరికలు ఉంటాయి, కొంతమందికి లోక సంబంధమైన కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు కోరుకోవద్దు. బైబిల్ ఏమి చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. కోరిక సఫలము కాకుట చేత, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షమని బైబిల్ చెప్తున్నది. కోరిక సఫలము కాకుంటే హృదయం నొచ్చుకొని పోతుంది. అయితే ఎందుకు హృదయం నొచ్చుకొని పోతుందంటే దేవునికి అయిష్టమైనటువంటి కోరిక నువ్వు కోరితే అది నెరవేర్చబడదు. దేవునికి ప్రీతికరమైనటువంటి కోరిక నువ్వు కోరకపోతే అది నెరవేర్చబడదని బైబిల్ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది పాపము నెరవేర్చబడాలి, ప్రేమించిన అబ్బాయిని నేను వివాహం చేసుకోవాలి, ఇలాంటి కోరికలు ఎన్నో కలిగి ఉంటారు. ఇలాంటి కోరికలు కోరకూడదు. నిజంగా మా అప్పు తీరిపోవాలని కొంతమంది కోరిక, మేము బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలని కొంతమంది కోరిక, ఈ లోకములో సర్వలోకాన్ని సంపాదించుకోవాలని కొంతమంది కోరిక. ఇలాంటి కోరికలు నువ్వు కోరవద్దు. నేను ఏ కోరికలు కోరాలి తెలుసా? నేను నా కుటుంబం అంతా కూడా పరలోక రాజ్యములో ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా. నేను నా కుటుంబం అంతా రక్షించబడాలని కోరుకోవాలి. నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలని కోరుకోవాలి. ఇలాంటి కోరికలు కోరుకోవాలి. కానీ దైవ సంబంధమైనటువంటి కోరికలు కోరాలి. కానీ లోక సంబంధమైనటువంటి ఆశలను కలిగి ఉండకూడదు. లోకములో ఉన్నదంతా ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ లోకములో ఉన్నదాన్ని కోరుకుంటే, ఈ లోకములో ఉన్నదాన్ని నువ్వు సంపాదించుకుంటే, ఈ లోకములో ఉన్నదంతా నీ వెంట రాదు. ఈ లోకములో ఉన్నదంతా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఏ కోరిక నువ్వు నీ ఎదుట నెరవేర్చబడాలన్నా అది దేవుని చిత్తానుసారంగానే నువ్వు అడగాలని బైబిల్ చెప్తుంది. అందుకే కొంతమంది భక్తులు ఒక పాట రాశారు. ఏమని పాట రాశారు తెలుసా? పాడుకుందామా? ఆ పాట నిజముగా దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. మంచిగా రాశారు ఆ పాట. ఏ పాట రాశారు? ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక. చెప్పలేదు. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై కావాలని, నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై కావాలని, క్రీస్తు యేసుతో సువాసనలు కలిసెదసి కూర్చోవాలని, క్రీస్తు యేసుతో సువాసనలు
దేవుడు చెప్తున్నాడు, నీ కోరిక నెరవేరాలంటే దైవ చిత్తానుసారమైనటువంటి కోరిక నువ్వు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. అందుకే నేను ప్రార్థన చేసుకోవాలి. దేవా, పరలోకమందు నా మా తండ్రి, భూలోకమందు నీ చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో, పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో, భూలోకమందులా నీ చిత్తమే నెరవేర్చబడాలి. ఇదిగో నీ చిత్తానుసారముగా నేను నడవాలి. నా పట్ల నీ కోరిక నెరవేర్చబడాలి ప్రభువా. ఇదిగో నేను కోరుకున్నటువంటి ఆశ, నేను కోరుకున్నటువంటి తలంపు నా ఎడల నెరవేర్చబడాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దావీదంటాడు, నిజంగా దేవుడు నా పక్షముగా ఉన్నాడు కనుక ఏ శత్రు విషయమైనా కూడా కోరిక తప్పకుండా దేవుడు నా పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం, కీర్తన గ్రంథం 118 వచనం చదవండి. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుటను. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా పక్షమున యెహోవా ఉన్నాడు. ఇదిగో నా పక్షమున దేవుడు ఉన్నాడు కనుక నరులు నన్నేమి చేయగలరు. యెహోవా నా పక్షము వహించి ఉన్నాడు కనుక నా శత్రువుల విషయమైన నా కోరిక నేను నెరవేరుట చూచెదను. హల్లెలూయా. దేవుడు దావీదుతో చెప్తున్న మాట ఏమిటంటే, దావీదు, నీ భూమి మీద నీ శత్రువులు నీ కన్నుల ఎదుట ఉన్నప్పుడే, ఇదిగో నీ శత్రువుల ఎదుట నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీ కోరిక నెరవేరినప్పుడు నీ శత్రువులందరూ నిన్ను చూచి చింతల పాలవుతారు. నీ శత్రువులందరూ నిన్ను చూచి, నిజముగా నిన్ను చూచి వారు తలదించుకుంటారు. అందుకే ఇదిగో నీ ఎదుట ఏ శత్రువు నిలవకుండా కూడా, ఏ శత్రువు నీ మీద జయము పొందకుండా ఉండకుండగా నేను నీకు విజయం ఇస్తానన్నాడు. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అట్టివాడు ఎప్పుడును కదిలింపబడడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు భయపడడు. చాలండి. శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు భయపడడంట. నీతిమంతుడిగా ఉండేటువంటి వ్యక్తి ఏ దుర్వార్తకు జడియడంట. ఏ చెడు తన మీద అపనిందులు మోపబడినా కూడా అతను భయపడడని బైబిల్ చెప్తుంది. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు భయపడడని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దావీదు శత్రువుల ఎదుట దావీదును దేవుడు ఎలాగ ఉంచాడో పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే, యెషయా కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికే రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. 7వ వచనము. ఆపత్కాలములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో నా మీద ఎవరైతే కీడు చేయాలని పన్నాగము పన్నారో అవన్నీ కూడా నా శత్రువుల మీదకే రివర్స్ గా వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేశాడు. నా శత్రువుల గతి నేను నా కన్నులతో చూచి నేను సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దావీదుకి ఎంతమంది శత్రువు ఉన్నారో తెలుసా? తల వెంట్రుకల కంటే ఎక్కువైన శత్రువులు ఉన్నారంట. అయినా కూడా ఏ శత్రువు కూడా దావీదు మీద జయము పొందలేదు. హల్లెలూయా. దావీదే జయోత్సవాలతో ఊరేగింపబడ్డాడు. దావీదుకే విజయము కలిగింది, దావీదుకే ఆశీర్వాదము కలిగింది. కానీ దావీదు శత్రువులందరూ దావీదును చూచి రకరకాలుగా మాట్లాడినా కూడా నిజముగా ఎవరు కూడా దావీదు మీద జయము పొందలేకుండా దేవుడే శత్రువులను అణచివేశాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దావీదు దేవుని యందు నమ్మకం ఉంచాడు, భయభక్తులు కలిగాడు, నీతిగా ఉన్నాడు, హృదయ ఇష్టానుసారుడిగా జీవించాడు. తను కోరుకున్న కోరికను దేవుని ఎదుట నెరవేర్చుకున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే, నువ్వు సత్యమును అనుసరించి నడిస్తేనంట దేవుడు నీ హృదయములో ఉన్న వాంఛలను తీరుస్తాడంట. హల్లెలూయా. ఏం తీరుస్తాడంట? నీ హృదయ
హృదయములో ఉన్న వాంఛ అంటే నీ హృదయములో ఉన్న కోరికను, నీ హృదయములో ఉన్నటువంటి ఆశను దేవుడు నెరవేరుస్తాడని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. నువ్వు దేవుని బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఆయన మార్గములను నడిపించబడితే నిజముగా దేవుని నువ్వు నమ్ముకుంటేనంట నీ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఈ నూతన సంవత్సరములో దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి మాటను ఆయన నెరవేర్చును గాక. నీ కోరికను దేవుడు తీర్చును గాక. నీ ఆశను దేవుడు సఫలము చేయును గాక. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. ఏమంట? దేవుడు చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నాయి. అందుకే ఆ మాట కోసము నువ్వు కనిపెట్టుకొని దావీదులా ప్రార్థన చేయి. దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.